హాయ్, ఐ లవ్ యూ. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకొని నేను ఎప్పుడు వీడియోస్ చేసినా లైవ్ చేసినా మీకు అనేది నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే. ఓం గం గణపతియే నమః. గణేష చూసే మా వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరికి హ్యాపీ లైఫ్ ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. బ్లెస్ మీ గణేష. ఓం గం గణపతియే నమః. మీ పర్సన్ ఎనర్జీస్లో ఏవైనా చేంజెస్ వచ్చాయా? మీ పర్సన్ ఎనర్జీస్ చేంజ్ చేసే ముందు ఫస్ట్ మీ ఎనర్జీస్ చెక్ చేస్తాను, ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మీ ఎనర్జీస్ ఎంత పర్సంటేజ్ అయితే మ్యాచ్ అవుతాయో మీ పర్సన్ ఎనర్జీస్ కూడా అంతే మ్యాచ్ అవుతాయి. ఓకే. మీ నేమ్స్ని 3 టైమ్స్ అనుకొని ఫస్ట్ మీ ఎనర్జీస్ చెక్ చేస్తున్నాను. మీ నేమ్స్ని 3 టైమ్స్ అనుకొని వీడియో చూడండి. ఓకే. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి, చూసే మా వ్యూవర్స్ వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, అట్ ప్రజెంట్ వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. The Chariot, Queen of Swords, 3 of Cups, 8 of Cups, 10 of Swords, the Devil, ఓకే. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే మీరు ప్రెజెంట్ అయితే మిమ్మల్ని ఎవరో కంట్రోల్ చేస్తున్నారు. మీ లైఫ్లో ఎవరో మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు, ఆపుతున్నారు. మీ మదర్ కానీ, మీ సిస్టర్స్ కానీ, లేదా మీ లైఫ్లో ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు, ముందుకు వెళ్ళనీయకుండా అడ్డుపడుతూ ఉన్నారు. మీరు ఇంకా విసిగిపోయారు. మీరు ఇక్కడ నుంచి ఇంకా ఎక్కడికైనా వెళ్ళిపోవాలా, మూవ్ ఆన్, ఈ రిలేషన్ వద్దు, ఏమొద్దు అని కొంతమంది డిసైడ్ అవుతున్నారు. కొంతమంది అయితే మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటున్నారు. మీ పర్సన్ మీకంటే దూరంగా ఉన్నట్టున్నారు, లాంగ్ డిస్టెన్స్లో ఉన్నట్టున్నారు. మీ పర్సన్ దగ్గరికి ట్రావెల్ చేసి వెళ్ళాలని కొంతమంది ఆలోచిస్తున్నారు. కొంతమంది ఇంకా ఈ రిలేషన్ వద్దు, ఏమొద్దు, మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోదామా అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు. కొంతమంది డిప్రెషన్లో ఉన్నారు. ఎక్కువగా పెయిన్ఫుల్ సిచ్యువేషన్, మిమ్మల్ని ఎవరో బాధ పెట్టారు, ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు. మీ హెల్త్ కండిషన్ కూడా ప్రెసెంట్ కొంతమందికి బాగలేదు, ఎక్కువ నెగిటివ్ ఎనర్జీస్ వస్తున్నాయి. మీ చుట్టూరా నెగిటివ్ వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఎక్కువగా నెగిటివ్ చెప్పే వాళ్ళే మీ చుట్టూరా ఉన్నారు. సెలబ్రేషన్స్ చేసుకోవాలి అని చెప్పి మీ ఫ్రెండ్స్తో కొంతమంది ఆలోచిస్తున్నారు. కొంతమంది పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఎక్కడికో ట్రావెల్ చేసి వెళ్ళాలి మీ పర్సన్ దగ్గరికి కానీ, జాబ్ దగ్గరికి కానీ, జాబ్ పరంగా కానీ, మీ పర్సన్ పరంగా కానీ కొంతమంది ట్రావెల్ చేసి వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నారు. కొంతమంది ఈ రిలేషనే వద్దు, ఇంకా మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోవాలి అని కొంతమంది అనుకుంటూ ఉన్నారు. మీ ఎనర్జీస్ కింద మ్యాచ్ అయితే మీ పర్సన్ ఎనర్జీస్ కూడా మ్యాచ్ అవుతాయి. ఓకే. నెక్స్ట్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం. మీరు ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీలో లేకుండా పాజిటివ్ వేలో వెళ్తూ, పాజిటివ్ ఎనర్జీలో ఉంటూ, పాజిటివ్ థింకింగ్ చేస్తూ ఉంటే మీ లైఫ్లో మీరు ఏదైతే గోల్స్ ఉన్నాయో, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది తొందరగా జరుగుతుంది. ఓకే. ఎప్పుడు లో ఎనర్జీలో ఉండకండి, పాజిటివ్ ఎనర్జీలో ఉండండి. ఎందుకంటే కొన్ని సార్లు చాలా లేట్ అవుతాయి. మీరు అనుకున్నవి లేట్ అవుతూ ఉండొచ్చు, కానీ అది మీ మంచికే. ఏదో ఒక టైంలో మీరు కోరుకున్నది జరుగుతుంది. లేట్ అవుతుంది అంటే దాని వెనుక ఏదో ఒక అర్థం ఉంటుంది. సో ఎప్పుడు నిరాశ పడద్దు, ముందుకు వెళ్ళండి. మీ యూనివర్స్ని ట్రస్ట్ చేసి పాజిటివ్గా మేనిఫెస్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. మీ లైఫ్లో అంతా మంచిగా జరుగుతుంది. ఓకే. మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేద్దాం. మీ పర్సన్ నేమ్స్ని 3 టైమ్స్ అనుకొని వీడియో చూడండి. మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో మీ గురించి చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి, చూసే మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏం ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఏం థింకింగ్లో ఉన్నారు. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి, చూసే మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. టెన్ ఆఫ్ సోర్స్, సోల్ కనెక్షన్ ఉన్నట్టుంది. మీ ఎనర్జీలో కూడా 10 ఆఫ్ సోర్స్ వచ్చింది, వాళ్ళ ఎనర్జీస్లో కూడా 10 ఆఫ్ సోర్స్ వచ్చింది. ద హెర్మిట్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ఏస్ ఆఫ్ కప్స్, 3 ఆఫ్ వాండ్స్, వాళ్ళు కూడా అక్కడ బాధపడుతున్నట్టున్నారు, అందుకే మీరు కూడా బాధలో ఉన్నారు. మీ ఎనర్జీస్ వాళ్ళ ఎనర్జీస్ మ్యాచ్ అవుతున్నాయి, సోల్ కనెక్షన్ ఉన్నట్టుంది మీ ఇద్దరి మధ్యన. అందుకే అక్కడ వాళ్ళు బాధపడుతున్నారు, ఇక్కడ మీరు బాధపడుతున్నారు. స్ట్రెంగ్త్,
క్వీన్ ఆఫ్ వాండ్స్, పేజ్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ వాండ్స్. చూసారా, నేను ఇప్పుడే అనుకున్నాను సోల్ కనెక్షన్ ఉంది మీ ఇద్దరి పైన. నైట్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ సోర్స్. ఓకే, మీ ఇద్దరికి సోల్ కనెక్షన్ అయితే ఖచ్చితంగా ఉంది. చూసారా, క్వీన్ ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ వాండ్స్, కపుల్స్ కార్డ్స్. అందుకే తను అక్కడ బాధపడుతున్నారు, ఇక్కడ మీరు బాధపడుతూ ఉన్నారు. ఓకే, మేజర్ ఆర్కానా కార్డ్స్ వచ్చాయి. అన్ని రాసుల వాళ్ళు చూడొచ్చు. ఓకేనా, ఈ రాశి అని లేదు, అన్ని రాసుల వాళ్ళు చూడొచ్చు. మేజర్ ఆర్కానా కార్డ్స్ వచ్చాయి. ఇంకా మీరు మీ పర్సన్ కొన్ని లెటర్స్ అయితే చెప్తాను. మీ పర్సన్ నేమ్లో ఫస్ట్ లెటర్స్, మీ నేమ్లో ఫస్ట్ లెటర్స్ ఏవో ఒకటి మ్యాచ్ అవుతాయి. తీసుకోండి, మ్యాచ్ అయిన వాళ్ళు తీసుకోండి. KOPRUNCAGSD ఈ లెటర్స్ అయితే కనపడుతున్నాయి. ఇంకా నెంబర్స్ వచ్చి 8, 3, 10, 1, 4, నెంబర్స్ అయితే ఇవి కనపడుతున్నాయి. నెంబర్స్ లెటర్స్ మ్యాచ్ అయిన వాళ్ళు తీసుకోండి, మ్యాచ్ కాని వాళ్ళు వదిలేసేయండి. ఎనర్జీస్ అయితే మ్యాచ్ అవుతాయి. మేజర్ ఆర్కానా కార్డ్స్ వచ్చాయి, అన్ని రాసుల వాళ్ళు చూడొచ్చు. మీ పర్సన్ ఇందాక మీ ఎనర్జీస్లో చెక్ చేసినప్పుడు 10 ఆఫ్ సోర్స్ వచ్చింది. మీ పర్సన్ ఎనర్జీస్లో కూడా 10 ఆఫ్ సోర్స్ వచ్చింది. కాబట్టి ఎనర్జీస్ 100%, మీ ఎనర్జీస్ మ్యాచ్ అయితే మీ పర్సన్ ఎనర్జీస్ కూడా 100% మ్యాచ్ అవుతాయి. కపుల్స్ కార్డ్స్, మీ మధ్య సోల్ కనెక్షన్ ఉంది. అందుకే మీరు ఏ విధంగా ఆలోచిస్తారో తను కూడా అదే విధంగా ఆలోచిస్తూ ఉంటారు. మీరు ఒకవేళ హ్యాపీగా ఉన్నా తను హ్యాపీ అయిపోతారు. మీరు బాధపడుతున్నా తనకి తెలుస్తుంది, బాధపడుతూ ఉంటారు. మీ ఇద్దరి మధ్య సోల్ కనెక్షన్ అయితే ఖచ్చితంగా ఉందండి. అందుకే మీరు కూడా బాధపడుతున్నారు, తను బాధపడుతున్నారు. వెయిటింగ్ మోడ్లో కొంతమంది లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు. మీ పర్సన్కి మీరు చాలా దూరంగా ఉన్నారు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్లో ఉన్నట్టు కనపడుతుంది. భయపడుతున్నారు, మీ పర్సన్ ఏ విషయంలోనూ భయపడుతున్నారు. ఎందుకంటే తను ఎక్కువగా ప్రజెంట్ ఏదో తన లైఫ్లో బర్డన్స్, తన లైఫ్లో తన చుట్టూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎక్కువగా తను సఫర్ అవుతూ ఉన్నారు. ఏదో ఒక చిన్న దారి దొరికితే బయటపడాలనుకుంటూ ఉన్నారు. తన హెల్త్ కండిషన్ కూడా బాగలేదు, చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. మీరైతే ఎలా అయితే బాధపడుతున్నారో తను కూడా అదే విధంగా బాధపడుతూ ఉన్నారు. మీ రిలేషన్లో ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటూ ఉన్నారు. మనీ పైన ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటున్నారు. మనీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మీకు ఏదో ఒక ఆఫర్ అయితే ఇవ్వాలనుకుంటూ ఉన్నారు. తను మీకు దూరంగా ఉన్నందుకు బాధపడుతూ ఉన్నారు. మీ దగ్గరికి రావాలనుకున్నా కానీ టైం పడుతుంది. మీతో మళ్ళీ కొత్తగా లైఫ్ అనేది స్టార్ట్ చేయాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు. కర్మ ఫేస్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్ మీ పర్సన్. దానివల్లే మీ ఇద్దరి సపరేషన్ కనపడుతుంది. కొంతమంది దూరంగా ఉన్నారు, లాంగ్ డిస్టెన్స్లో ఉన్నట్టు కనపడుతూ ఉంది. వెయిటింగ్ మూడ్లో ఉన్నారు మీ పర్సన్. ఓకే, వెయిట్ చేస్తూ ఉన్నాడు మీ పర్సన్. కరెక్ట్ టైం కోసం అనేది వెయిట్ చేస్తూ ఉన్నారు. కొంతమందికి 3 monthsలో రీయూనియన్ అయ్యే ఛాన్స్ కనపడుతుంది. కొంతమందికి 3 months, మీ ఎనర్జీస్ పాజిటివ్గా ఉంటే 3 months లోపలే రీయూనియన్ అయ్యే ఛాన్స్ కనపడుతుంది. లేదా మీరు ఇంకా లో ఎనర్జీలోనే ఇలాగే ఉంటే 3 years టైం కూడా పట్టే ఛాన్స్ కనపడుతుంది. మీరు ఎంతైతే పాజిటివ్ వేలో ఆలోచిస్తూ పాజిటివ్ థింకింగ్లో ఉంటారో మీ రీయూనియన్కి ఛాన్స్ అనేది అంత తొందరగా వస్తుంది. ఎందుకంటే తన ఎనర్జీస్లో కూడా సేమ్ కపుల్స్ కార్డ్స్ వచ్చాయి కాబట్టి తను మీ సోల్ కనెక్షన్ కనపడుతుంది. మీ ఎనర్జీస్ ఏ విధంగా అయితే ఉంటాయో తన ఎనర్జీస్ కూడా అదే విధంగా ఉంటాయి. ఎందుకంటే సోల్ కనెక్షన్, మీరు హ్యాపీగా పాజిటివ్గా ఉంటే తను హ్యాపీగా పాజిటివ్గా ఉంటారు. తను కూడా అదే ఆలోచిస్తూ ఉన్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు. తనకు కూడా ఏ విషయంలోనో తనకి ధైర్యం సరిపోవట్లేదు. ఇంకొన్ని కార్డ్స్ తీసుకుందాం. ఎనర్జీస్ ఇంకా ఎలా ఉన్నాయి ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూసే మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ ఎనర్జీస్ ఇంకా ఎలా ఉన్నాయి, వాళ్ళ దగ్గరికి వస్తారా? చీటింగ్, 5 ఆఫ్ సోర్స్. తన లైఫ్లో ఎక్కువగా చీటింగ్ జరుగుతుంది అనుకుంటూ ఉన్నారు. దానివల్లే సో బాధపడుతున్నట్టున్నారు. ఎక్కువగా తన లైఫ్లో ఎవరో చీట్ చేస్తున్నారు. చీటింగ్ చేసే ఛాన్సే ఎక్కువగా కనపడుతుంది. ఏస్ ఆఫ్ సోర్స్, ఏస్ ఆఫ్ కప్స్. మీతో మళ్ళీ న్యూ బిగినింగ్స్ స్టార్ట్ చేయాలన్న థాట్సే ఎక్కువగా ఉన్నాయి మీ పర్సన్కి. చూసారా, 2 న్యూ స్టార్ట్ కార్డ్స్. మీతో మళ్ళీ కొత్తగా లైఫ్ అనేది స్టార్ట్ చేయాలని చెప్పి థాట్స్లో ఉన్నారు. కానీ
కర్మ ఫేస్ చేస్తున్నారు. టైం పడుతుంది. టైం పీరియడ్ అనేది చేంజ్ అవ్వాలి కదా! డెసిషన్స్ ఇప్పుడే చెప్పా కదా! మీతో మళ్ళీ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటూ ఉన్నారు. కానీ డెసిషన్స్ కరెక్ట్‌గా తీసుకోలేకపోతున్నారు. ఇమ్మెచ్యూరిటీగా బిహేవ్ చేస్తూ ఉన్నారు తను. కొంతమందికి మీ పర్సన్ మీకంటే కొంచెం ఏజ్‌లో చిన్నవాళ్ళు అయ్యుండొచ్చు. లేదా మీకంటే మెచ్యూరిటీ లెవెల్స్‌లో తక్కువ ఉండొచ్చు. అందుకే తను డెసిషన్స్ అనేవి కరెక్ట్‌గా తీసుకోలేకపోతున్నారు. మీరు దూరంగా ఉన్నందుకు బాధపడుతున్నారు. కానీ తన డెసిషన్స్ కరెక్ట్‌గా తీసుకోలేకపోతున్నారు. మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మీతో మళ్ళీ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. మీతో కలిసి ఉండాలనుకుంటున్నారు. కానీ డెసిషన్స్ అనేవి కరెక్ట్‌గా తీసుకోలేకపోతూ ఉన్నారు. కొంతమంది మీరే చీట్ చేసి వెళ్లారు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. 5 ఆఫ్ సోర్స్. మీరే చీట్ చేసి వెళ్లారు తన లైఫ్‌లో నుంచి అని చెప్పి కొంతమంది బాధపడుతున్నారు. ప్రెజెంట్ తన ఎనర్జీస్ కూడా లోగా ఉన్నాయి. నైట్ ఆఫ్ సోర్స్. వస్తారు. మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. వస్తారు. కొంతమంది మీ ఎనర్జీస్ ఎంత పాజిటివ్గా ఉంటే అంత తొందరగా మీ పర్సన్ ఎనర్జీస్ కూడా చేంజ్ అయ్యి మీ దగ్గరికి అయితే వస్తారు. సో మీరు మీ ఎనర్జీస్ చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. ద స్టార్. మీరు ప్రజెంట్ ఇప్పుడు తనకి ఒక స్టార్ లెవెల్లో గుర్తొస్తున్నారు. మీ మంచితనం మీరు చాలా మంచివారు అని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉన్నారు. మీతో హ్యాపీ ఫ్యామిలీ, కొంతమంది కిడ్స్ కూడా కనపడుతూ ఉన్నారు. మీకు కిడ్స్ కూడా ఉండొచ్చు. మీ కిడ్స్ మీతో హ్యాపీగా టైం స్పెండ్ చేసి ఉంటారు కదా, వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. మీ పిల్లలతో మీతో హ్యాపీగా టైం హ్యాపీగా ఉన్న అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉన్నారు. మీతో హ్యాపీ ఫ్యామిలీ ఊహించుకుంటూ ఉన్నారు. మీ మధ్య ఏదైతే గొడవలు జరుగుతున్నాయో అవన్నీ ఏం చేసుకొని మీతో మళ్ళీ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. సో ఫస్ట్ మీరు ఎనర్జీస్ అనేవి చేంజ్ చేసుకోండి. మీ పర్సన్ ఎనర్జీస్ కూడా చేంజ్ అవుతాయి. ఎందుకంటే మీ పర్సన్ ఎనర్జీస్ కొంచెం పాజిటివ్గానే ఉన్నాయి, కాకపోతే లో అయిపోతున్నారు. ఎనర్జీస్ అంత ధైర్యం సరిపోవట్లేదు వాళ్ళకి. ప్రజెంట్ అయితే ధైర్యం సరిపోవట్లేదు. మీ దగ్గరికి రావాలనుకుంటారు, మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు. దానివల్లనే ఇప్పుడు మీ రిలేషన్లో రీయూనియన్ అనేది ఛాన్స్ తక్కువగా ఉంది. ఓకేనా. మీ దగ్గరికి రాలేకపోతున్నారు వాళ్ళు. ఏ విషయంలోనో వాళ్ళకి ధైర్యం సరిపోవట్లేదు దానివల్ల. సో మీరు అనేది ఫస్ట్ మీరు ఎనర్జీస్ చేంజ్ చేసుకోండి. మీరు 7 చక్రాస్ హీల్ చేసుకోండి. పాజిటివ్ ఎనర్జీలో ఉండటానికి ట్రై చేయండి. ఎప్పుడు లో ఎనర్జీలో ఉండగద్దు. మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారా లేదా రారా అనే డౌట్స్లో ఉండకుండా పాజిటివ్ ఎనర్జీలో ముందుకు వెళ్ళండి. యూనివర్స్ని ట్రస్ట్ చేసి యూనివర్స్ మీదకి వదిలేసి మీరనేది యూనివర్స్ని నమ్ముకొని ముందుకు వెళ్ళండి. మీ పర్సన్ ఎనర్జీస్ కూడా చేంజ్ అయ్యి మీకైతే మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు. మీ దగ్గరికి రావాలి, మీతో మళ్ళీ న్యూ బిగినింగ్స్ స్టార్ట్ చేయాలన్న థాట్స్ ఎక్కువ ఉన్నాయి మీ పర్సన్కి. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ కనపడుతుంది. కొంతమంది దూరంగా ఉన్నట్టున్నారు. మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు. మీ ఎనర్జీస్ చేంజ్ చేసుకుంటే మీ పర్సన్ ఎనర్జీస్ కూడా చేంజ్ చేస్తారు. ఓకేనా. మీకోసం ఏంజల్ గైడెన్స్. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూసే మా వ్యూవర్స్కి మీరు ఏం గైడెన్స్ ఇస్తున్నారు? మీరు ఏ గైడెన్స్ ఇస్తున్నారు? ఆస్క్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. మీరు ఇంకా ఎవరి హెల్ప్ అయినా తీసుకోవాలి, ఎవరి నుండైనా అడిగితే వాళ్ళ నుండి ఎవరైనా మీకు హెల్ప్ చేయగలరు అని అనుకుంటే వాళ్ళని అడగండి. అడిగితే వాళ్ళ నుండి మీకైతే హెల్ప్ దొరుకుతుంది. మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్. ఇప్పుడే చెప్పా కదా, మీరు మెడిటేషన్ చేస్తూ 7 చక్రాస్ హీల్ చేసుకొని పాజిటివ్ వేలో మీరు ముందుకు వెళ్ళండి. మెడిటేషన్ చేయడం వల్ల మీ ఎనర్జీస్ అనేవి పాజిటివ్గా మారిపోతాయి. అప్పుడు మీ పర్సన్ని మీరు అట్రాక్ట్ చేస్తారు. మీ పర్సన్ మీ దగ్గరికి తొందరగా వస్తారు. మీరు అలాగే ఇంకా మీ పర్సన్ రారు బాధపడుతూ మీరు అలాగే ఉంటే మీ ఎనర్జీస్ అనేవి లో అవుతాయి. మీ ఎనర్జీస్ లో అయినప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ కూడా లో అయ్యి వెనక్కి వెళ్తాయి. వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లోనే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరుగుతుంది. సో మీరు అలాగే లో ఎనర్జీలో ఉండకుండా పాజిటివ్గా ముందుకు వెళ్తూ ఉండండి. మీ లైఫ్లోకి చేంజెస్ వస్తాయి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లోనే జరుగుతుంది. ఎస్, ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఎస్ ఏంజల్స్ అదే చెప్తున్నారు. ఎస్ అని చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్పింది కరెక్ట్. మీరు మెడిటేషన్ చేస్తూ ముందుకు వెళ్ళండి. మెడిటేషన్ చేయండి ఎక్కువగా. మీ లైఫ్లో ప్రశాంతంగా పీస్ఫుల్గా మీరు ఉంటారు. అబండెన్స్ చెప్పే కదా, ఇప్పుడే అబండెన్స్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది, వస్తుంది కూడా. ప్రజెంట్ మీ టైం కరెక్ట్గా లేదు. దానివల్లే మీరు ఇలా దూరంగా ఉండడం, మీ సపరేషన్ అవ్వడం, మీ మధ్య గొడవలు రావడము. కలిసి ఉన్నా కానీ కొంతమంది మాటలు ఉండవు. కలిసే ఉంటారు కానీ కొంత
కొంతమంది మాటలంటే మాట్లాడుకోరు, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. మీ టైం అనేది కరెక్ట్ లేదు, మీ ఎనర్జీస్ అనేవి లో అయిపోయాయి. దానివల్ల మీ ఇద్దరి మధ్య సపరేషన్ జరుగుతూ ఉంటుంది. మీరు అనేది మెడిటేషన్ చేస్తూ పాజిటివ్గా ముందుకు వెళ్ళండి. 7 చక్రాస్ హీల్ చేసుకోండి. మీ ఎనర్జీస్ ఏ చక్ర బ్లాకేజ్ ఉంటే ఆ చక్ర వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు. 7 చక్రాస్ హీల్ చేసుకోండి. ఒక్కో చక్రాకి ఒక్కొక్క బీజమంత్రం ఉంటుంది. మెడిటేషన్ చేస్తూ ఆ మంత్రం జపిస్తూ మీరు అనేది 7 చక్రాస్ హీల్ చేసుకుంటే మీ లైఫ్లో అంత పాజిటివ్ ఎనర్జీ వచ్చి మీ పర్సన్ ఎనర్జీస్లో చేంజ్ అయ్యి మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరుగుతుంది. మీ టైం అనేది ప్రజెంట్ కరెక్ట్గా లేదు. మీ టైం అనేది పర్ఫెక్ట్ టైం అనేది మీ లైఫ్లోకి వస్తుంది. పాజిటివ్గా మెడిటేషన్ చేస్తూ ముందుకు వెళ్ళండి. యూనివర్స్ని ట్రస్ట్ చేయండి, ముందుకు వెళ్ళండి. మీ పర్సన్ ఎనర్జీస్ చేంజ్ అయ్యి మీ దగ్గరికి వస్తారు. సో మీరు లో ఎనర్జీలో ఉండొద్దు. ఓకే, పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.